హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరణ్ మై డైరీస్. ఈ రోజు మీకు చూపుల్స్ తయారు చేయడం చూపిస్తానండి. చూపుల్స్ అంటే ఆనపకాయ చూపుల్స్ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఏమేమి పదార్థాలు కావాలో చూపిస్తాను, చూసేసేయండి. ఉల్లిపాయలు కావాలండి, ధనియాలు, జీలకర్ర అండి, ఎండుమిరపకాయలు ఒక 7-8 ఎండుమిరపకాయలు కావాలండి, ఉప్పు కావాలండి, పచ్చిమిరపకాయలు కావాలండి, చిన్న అల్లం ముక్క కావాలండి, నానపెట్టిన చింతపండు కొంచెం ఒక నిమ్మకాయ అంత చింతపండు నానపెట్టుకోవాలండి. దీనికి కావాల్సిన పదార్థాలండి, ఒక ఆనపకాయ ముక్క తీసుకోవాలండి. ఒక చిన్న సైజు ఆనపకాయ ముక్క తీసుకోవాలి. దాన్ని ఇలాగ పైన బూరుగా అంతా తీసేసి ఇలాగ నలు చదరంగా ముక్కలు తరుక్కోవాలండి. వాటిని ఇలాగ ఏదైనా పిన్నీస్ పెట్టి ఇలా కన్నాలు పొడుచుకోవాలన్నమాట అండి. లైట్ గా మనం పొడిస్తే కనుక వీటిలోకి మనం పెట్టే మసాలా వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పెట్టేసి పెట్టుకోవాలన్నమాట. ఒక పిన్నీస్తో కానీ లేకపోతే ఒక పుల్లతో కానీ దేనితోటైనా కన్నాలు పొడుచుకోవాలన్నమాట. పైన బూరిగంతా తీసేయాలండి. తీసేసి ఇలా ముక్కలు చతురస్రంగా ముక్కలు తరుక్కోవాలండి. బెల్లం వేసుకోవాలండి. దీనికి బెల్లం ఆప్షన్ మాత్రమే, అది మన ఇష్టం అండి. మనం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చేసే విధానం చూపిస్తాను, చూసేసేయండి. ముందు ఒక బూలు ముక్కడు పెట్టుకోవాలండి. చిన్న బూలు ముక్కడు పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని అది కొంచెం బూలు ముక్కడు కాలిన తర్వాత మనం ఎండుమిరపకాయలు పక్కన పెట్టుకున్నాం కదండి. ఈ ఎండుమిరపకాయలు, ఈ ధనియం, జీలకర్ర కూడా ఉంది కదండి, అవి కూడా కొంచెం లైట్ గా వేయించుకోవాలన్నమాట. నూనె వేయకూడదండి, ఉత్తి దాంట్లోనే మనం వేయించుకోవాలన్నమాట అండి. వేయించుకుంటే చాలా బాగుంటుందండి. దీనికి ఉల్లిపాయలు కూడా ఒక 7-8 ఉల్లిపాయలు కావాలండి. ఉల్లిపాయలు కూడా చీరికలాగా కానీ ముక్కల కింద తరిగేసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట అండి. ఉప్పు, అల్లం, పచ్చిమిరపకాయలు ఇవన్నీ అండి. ఇదండి కొంచెం ఇలాగా వేడి పడిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి ఇలా మామూలుగా కొంచెం నలగడం కోసం అనమాట అండి. ఎండుమిరపకాయలు నలగడం కోసం ఇలా పక్కకు తీసుకుని స్టవ్ కట్టేసుకుని ఇప్పుడు మిక్సీ తీసుకునండి. ఈ మిక్సీలో ఈ వేగిన ఎండుమిరపకాయలు ఉన్నాయి కదండి, ఈ ఎండుమిరపకాయలు, కొంచెం ఉప్పు కూడా తర్వాత వేసుకోవచ్చండి మనం పులుసు పెట్టేటప్పుడు, అల్లం ముక్క, ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఈ ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. ముక్కలా కట్ చేసుకుని వేసేసుకోవాలి. నేను ఇది మిక్సీ పట్టి మెత్తగా, చాలా మెత్త పేస్ట్ చేయాలన్నమాట అండి. మెత్తగా పేస్ట్ చేసి తీసుకొస్తాను, చూడండి. ఇదిగోండి ఇలా పేస్ట్ లా రుబ్బుకుని రావాలన్నమాట. బాగా కాటికిలా రుబ్బేయాలి. దీన్ని మిక్సీ ఘాటికిలా పట్టేయాలండి. పట్టేసిన తర్వాత స్టవ్ మీద ఒక బాణీ పెట్టుకుని ఆ బాణీలో స్టవ్ అంటించుకోవాలండి. ఈ ముక్కలు మనం చతురస్రంగా తరుక్కుని పెట్టుకున్నాం కదండి, ఈ ముక్కలన్నీ మనం దూర వేపు వచ్చేలా వేయించుకోవాలన్నమాట అండి. నూనె పోసి ఇందులో కొంచెం నూనె పోయాలండి. కొంచెం నూనె పోసి దూర వేపు రావాలన్నమాట. ముక్కలన్నీ కూడా చక్కగా దూరగా వేగినట్లుగా రావాలి. దూరగా వేగినట్లుగా వస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. నిలవ ఉంటుంది. 3 రోజులైనా పులుసు బయట వదిలేసినా పాడవదండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇది చపాతీల్లో కానీ అన్నంలో కానీ అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు అందరూ కూడాను. ఈ నూనె బాగా కాగాలన్నమాట. ఇవి దూరగా వేయించుకోవాలండి. అవి ఎలా వేయించుకోవాలి అన్నది కూడా నేను చూపిస్తాను. ఇదిగోండి నూనె బాగా కాగింది. కాగిన తర్వాత ఇలా ముక్కలన్నీ ఇందులో వేసుకొని ఇలా దూరగా వేయించుకోవాలన్నమాట. అటుపక్క ఇటుపక్క తిప్పుకుంటూ బాగా దూరగా వేయించుకోవాలండి. ఇదిగోండి ఇలా అన్ని ముక్కలు కూడా ఇలా దూరగా వేయించుకొని పక్క తీసేసుకోవాలన్నమాట. ఇలా అన్ని ముక్కలు కూడా దూరగా వేగాలన్నమాట. వేగితే మీకు పులుసు పాడవదు అన్నమాట. మళ్ళీ అన్ని దీనికి సరిపడా మళ్ళీ 4-5 ముక్కలు వేసి మళ్ళీ వేయించుకోవాలన్నమాట.
అన్ని ముక్కలు వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి మీకు ఏం చేయాలి అన్నది. ఇదిగోండి ఇది లాస్ట్ వాయ్ అన్నమాట. ఇది లాస్ట్ వాయ్ కూడా ఇలాగా అన్ని ముక్కల్లాగే ఇలాగా వేయించేసుకోవాలన్నమాట. అన్ని ముక్కలు వేయించేసాను. ఇది కూడా లాస్ట్ వాయ్ కూడా వేయించేసానండి. వేయించేసిన తర్వాత మనం ఏం చేయాలంటే 4 పచ్చిమిరపకాయలు పక్కన పెట్టుకున్నాం కదండి. 4 పచ్చిమిరపకాయలు, ఒక ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర అర స్పూన్ చొప్పున ఈ పోపులో ఇలా వేయించాలండి. వేసేసిన తర్వాత ఈ ఉల్లికారం రుబ్బేసుకుంటాం కదండి, ఇది కూడా ఇందులో వేసేయాలి. ఇందులో వేసేయాలండి. కొంచెం స్టవ్ కలిపేసి ఇందులో కూడా కొంచెం వేసేయాలి. వేసేసిన తర్వాత ఇది ఎర్రగా వేగాలన్నమాట. కొంచెం పచ్చి వాసన పోయేలాగా వేగితే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ ఉల్లికారం అంతా పచ్చి వాసన పోయేలాగా ఉండాలి. పచ్చి వాసన పోవాలి. ఈ లోపల మనం ఏం చేయాలంటే చింతపండు నానబెట్టాం కదండి, ఆ చింతపండుని పులుసులా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చింతపండు పులుసు పిండుకుని పెట్టుకోవాలండి. పెట్టుకున్న దాంట్లోనూ మనం బెల్లం ముక్క కావాలి అని చెప్పాను కదండి, అది కొంతమంది వేసుకుంటే ఆప్షన్ అండి. వాళ్ళు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఆ బెల్లం ముక్క ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేసుకుని కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలండి. ఒక అర స్పూన్ పసుపు వేసుకుంటే చాలండి. ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ లోపల ఉల్లికారం వేగుతూ ఉంటుందన్నమాట అండి. అర స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకుని దీన్ని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఈ ముక్కలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి, ముక్కలు వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, ఈ ముక్కలు కూడా ఈ పులుసులో వేసేసుకోవాలన్నమాట. ఈ ముక్కలు కూడా ఈ పులుసులో వేసేసుకోవాలి. ముక్కలు కూడా పులుసులో వేసేయాలన్నమాట. వేసేసి ఇలా ఉంచి ఇది వేగుతుంది కదండి, ఇది కొంచెం వేగాలన్నమాట. ఇది నూనె బయటికి వదిలేస్తుందండి. కొంచెం వేగేటప్పటికి మనకి తెలిసిపోతుంది ఇది వేగింది అన్న సంగతి మనకి తెలిసిపోతుంది అన్నమాట. మీకు ఇందులో కొంచెం పులుసు పొడి వేయాల్సి వస్తుందండి. అంటే పులుసు చిక్కగా ఉండడం కోసం ఆ పులుసు పొడి ఎలా కొట్టాలి అన్నది కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో ఉందండి. మీరు అందులో చూస్తే మీకు పులుసు పొడి గురించి తెలుస్తుంది. అది ముక్కల పులుసులో అన్నిట్లో కూడా అది వేస్తే కనుక టేస్ట్ బాగా వస్తుందండి. పులుసు కూడా చిక్కగా వస్తుంది అనమాట. పలుచగా ఉండకుండా తీర్థం ప్రసాదంలా కాకుండా మీకు పులుసు చిక్కగా చక్కగా బాగుంటుందన్నమాట అండి. అది ఒకసారి చూడండి, చూస్తే తెలుస్తుంది. నేను ఇది కొంచెం మరుగుతున్నప్పుడు ఆ పులుసు పొడి వేస్తాను అనమాట అండి. అందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర, చాలా అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయండి. మీరు ఒకసారి అది చూడండి, చూస్తే కనుక చాలా బాగుంటుంది. దానికి ఎక్కువ ఇది కూడా వచ్చినాయండి, వ్యూస్ కూడా ఎక్కువ వచ్చినాయి పులుసు పొడికి. మీరు ఒకసారి అది చూసేయండి. ఇక చూసారా ఇలా వేగిపోయింది, చూసారండి. ఇది వేగిపోయినట్టు మనకి తెలిసిపోతుంది అనమాట. వేగకుండా కనుక మనం ఇందులో పులుసులో కలిపేస్తాం అనుకోండి, అది పచ్చి వాసన వచ్చినట్టుగా ఉంటుంది అనమాట. కొంచెం వేగిన తర్వాత మనం కలిపేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారండి ఎలా వేగిందో, ఎర్రగా వేగింది కదా, నీళ్లు అన్నీ పోయి చక్కగా ఎర్రగా వేగింది కదండి. ఇప్పుడు ఈ ముక్కలు పులుసు పిండింది ఉంది కదండి, చింతపండు పులుసు పిండింది ఉంది కదండి, ఇది స్టవ్ మీద పెట్టేసుకొని ఇది ఇందులోకి వేసేసుకోవాలండి. ఈ మసాలా అంతా ఇందులో వేసేసుకోవాలి. మిక్సీ నీళ్లు ఉన్నాయి కదండి, మిక్సీలో కడిగిన నీళ్లు ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుని మనం ఇందులో వేసేసుకోవచ్చు అనమాట అండి. ఇవన్నీ ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలన్నమాట. అది మన టేస్ట్కి తగ్గట్టు మనం ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోవచ్చండి. ఇదిగోండి నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి. లేకపోతే ఒకవేళ సరిపోకపోయినా కూడా మళ్ళీ మనం తర్వాతైనా వేసుకోవచ్చు అనమాట అండి. స్పూన్ ఉప్పు సరిపోలేదు అనుకుంటే మళ్ళీ తర్వాతైనా మనం వేసుకోవచ్చండి. దీన్ని కొంచెం ఒకసారి ఇలా కలిపేసుకుంటే మరుగు పడుతుందండి. ఇది మరుగు పట్టిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తానండి. ఇదిగోండి ఇలా పులుసు మరుగుతుందండి. ఇలా పులుసు మరిగినప్పుడు కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి.
సిమ్ లో పెట్టుకుని నేను మీకు ఇందాక పులుసు పొడి గురించి చెప్పాను కదండి. ఆ పులుసు పొడి మీకు కొట్టుకుంటే ఒక నెల పైన ఉంటుందండి. అది 2 స్పూన్స్ వేసుకోవాలన్నమాట. ఇలా 2 స్పూన్స్ వేసుకోవాలి. మీరు మనం పెట్టుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. నేను పులుసు పొడి 2 స్పూన్స్ చెప్పాను కదా అని మీరు 2 స్పూన్స్ పెట్టుకోవద్దు. మనం వేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. ఈ పొడిలో కొంచెం నీళ్లు కలపాలండి. కొంచెం జారుగా నీళ్లు కలుపుకుని, అంటే ఉండ కట్టకుండా ఉంటుంది అనమాట అండి. జారుగా కొంచెం నీళ్లు కలుపుకుంటే జారుగా పట్టకుండా ఉంటుంది. ఇది ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇందులో వేసేసుకుని ఒక్కసారి కలుపుకోవాలండి. కలుపుకుంటే మీకు పులుసు చిక్కగా కొంచెం సేపు మరగాలండి. మరిగితేనే పులుసు టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా సరే మనం పచ్చి పచ్చిగా వచ్చేస్తుండగా మనం దింపేసుకోకూడదు. కొంచెం మరగాలి. మరిగిన తర్వాత దింపుకోవాలి. ఎంత పులుసు బాగా మరిగితే అంత టేస్ట్ బాగుంటుందండి. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఇది సాల్ట్ అనేది మనం తినేటప్పుడు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. ముందే వేసుకున్నామంటే మీకు ఉప్పు ఎక్కువైపోతుంది కదా, అందుకని మనం ముందు సాల్ట్ కొంచెం తగ్గించే వేసుకోవడం మంచిది. ఇది కొంచెం సేపు మరగాలండి. మరిగిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి మీకు. ఇదిగోండి మరిగిందండి. ఇలా మరిగితే ఇలా చిక్కగా అయిపోతుంది అన్నమాట అండి పులుసు. ఇది 3 days అయినా కూడా పాడవుదండి. మెయిన్ ఇది చపాతీల్లో కానీ బాక్సులు కానీ అన్నిటికీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆనపకాయలు కూడా మనం వేయించి కలిపాం కనుక అస్సలు పాడవకుండా ఉంటుందండి. బాగా ఉడికి ఉంటుంది. దీన్నే ఆనపకాయ చూపులుసు అంటారండి. చాలా టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.